ప్రభుత్వం రుణమాఫీ రైతు భరోసా నిధులు విడుదల చేయాలని తలమడుగుకు చెందిన రైతు కిషోర్రావు కోరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయన ఆమరణ దీక్షకు దిగారు. 2 లక్షల రుణమాఫీ జరగని వారిని రైతు భరోసా ఖాతాలో జమ కాని రైతులకు వెంటనే నిధులు విడుదల చేసి చెల్లించాలన్నారు. రబీ సీజన్ రైతు భరోసా నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. వెంటనే రైతు భరోసా ఖాతాలో జమ చేసి రైతులను ఆదుకోవాలన్నారు. నేను తలమడుగు రైతుని. నాకు 15 ఎకరాల భూమి ఉంది. నాకు రైతు బంధు రాలేదు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఎందరికో కాలేదు. ఈ ప్రభుత్వము మాటలు చెప్పి ఈ రైతుల్ని మభ్యపెడుతున్న తప్ప రుణమాఫీ చేస్తలేదు, ఇటు రైతు బంధు ఇస్తలేదు. రైతులకు ఏ పార్టీలు ప్రోద్బలం ఇయ్యాయని చెప్పేసి రైతులు ఉద్యమం చేయలేరని చెప్పేసి రైతులు పట్టించుకోలేరు. కాబట్టి ఒక రైతుగా రైతుల కొరకు నేను పోరాడాలని చెప్పేసి రైతుగా ఆమరణ దీక్ష చేపట్టడం జరిగింది. ఈరోజు 2 లక్షల రుణమాఫీ చేయడం కానీ, రైతులందరికీ రైతు బంధు చేయడం కానీ చేయకపోతే రైతులను సంఘటితం చేసి ఈ ఆదిలాబాద్లో చాలైనటువంటి ఈ ఆమరణ దీక్ష రాష్ట్రం మొత్తంగా చేపట్టే విధంగా రైతు ఉద్యమం తీర్చిదిద్దామని తెలియజేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.